మీరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పే చేసే వాళ్ళైతే ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనం స్కాన్ చేసి పిన్ ఎంటర్ చేసేది అవతల వాళ్ళకి మనం డబ్బులు పే చేసేటప్పుడు మాత్రమే. కానీ దీనికి విరుద్ధంగా ఏం జరుగుతుంది, యూజువలీ ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్ లైక్ OLX, క్వికర్ ఆర్ ఫేస్బుక్ లాంటి వాటి దగ్గర మనం ఏదైనా వస్తువు అమ్మకానికి పెట్టినప్పుడు నాకు ఈ వస్తువు నచ్చింది, మీరు పెట్టిన రేట్కి కొంటామని ఇన్స్టెంట్గా మనకి రిప్లై ఇస్తూ కొంతమంది మోసగాళ్ళు కూడా మెసేజ్ చేస్తూ ఉంటారు. మనకు ఒక క్యూఆర్ కోడ్ పంపించి ఒక ₹2 దీనికి పంపించండి, అదే నెంబర్కి ఫుల్ అమౌంట్ పంపించేస్తామని చెప్తారు, విచ్ ఈజ్ ఎ ట్రాప్. ఎందుకు అంటే వాళ్ళు పంపించే క్యూఆర్ కోడ్లో అమౌంట్ని రిసీవ్ చేసే రిక్వెస్ట్ ఒకటి రేస్ చేసి పెట్టుకుంటారు. మనం స్కాన్ చేసి పిన్ ఎంటర్ చేసిన వెంటనే మన అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కట్ అయిపోయి వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం ఏం చేయలేం. ఈ స్కామ్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడం ఎలా అంటే, అవతల బయ్యర్ జెన్యూన్ అనిపించినా కూడా మన ఫోన్పే, గూగుల్ పే ఆర్ యూపీఐ ఐడి వాళ్ళకి షేర్ చేసి దానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి. అంతేగాని వాళ్ళు పంపించే క్యూఆర్ కోడ్ అనేది కూడా స్కాన్ చేసే జోలికి వెళ్ళకండి. అండ్ లాస్ట్లీ ద బోనస్ టిప్, మన నమ్మకాన్ని వాళ్ళు సంపాదించుకోవడం కోసం వాళ్ళ ప్రొఫైల్ పిక్స్ కూడా మనం చాలా గౌరవించే ఆర్మీ పీపుల్దో లేదంటే డాక్టర్స్దో పెట్టుకుంటారు, సో దట్ మనం తొందరగా నమ్ముతామని చెప్పి. సో దాటి నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి ట్రాన్సాక్షన్ చేసే ముందైనా 1కి 10 సార్లు ఆలోచించి మీ డబ్బుల్ని మీరు కాపాడుకోండి. జై హింద్.